కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ షురూ కానుంది. దీంతో డిప్యూటీ మేయర్ ఎన్నికపై కూటమి నేతల్లో టెన్షన్ నెలకొంది. కాసేపట్లో కౌన్సిల్ హాల్లో ఎన్నిక ప్రక్రియ జరగనుంది. కాగా విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్ లో గోవింద్ పేరును పంపింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరు ఖరారు కావడంతో టీడీపీ ఆశావాహులు డీలా పడ్డారు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జిఎన్ శ్రీధర్. మరి కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రక్రియ అయితే షురూ కానున్నట్టుగా తెలుస్తోంది. దీనిపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, శాలిని, ఈ రోజు అయితే డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే దాదాపు 11 గంటలకైతే ప్రారంభం కావాల్సి ఉంది. ఈ ఎన్నికకు సంబంధించి దాదాపు కార్పొరేటర్లు అందరూ ఈ సమయానికి అయితే ఇక్కడ చేరుకోవడం అయితే జరిగింది. గతంలో మేయర్ ఎన్నిక జరిగేటప్పుడు అయితే దాదాపు 10:30-11 సమయం లోపలే మొత్తం 74 మంది కూడా జీవీఎంసీ కౌన్సిల్ మీటింగ్ హాల్లో చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం అయితే ఒక 25 మంది కూడా లోపలికి చేరుకోలేదు. దాదాపు 3 వర్గాలకు అయితే చీలిక జరిగిన విషయం అయితే కనిపిస్తుంది. దాదాపు 11 గంటలకు జరగాల్సిన ఈ సమావేశం కావాల్సిన కోరం ఎంతమంది అయితే ఉంటారో ఆ కోరం సంబంధించి ఎవరు లేకపోవడంతో ఎన్నిక జరుగుతుందా జరగదా అని అయితే తీవ్ర ఉత్కంఠ అయితే నెలకొంటుంది. అసలు దీని అంతటికీ గల కారణం ఏంటంటే టీడీపీ అలానే జనసేన ఇద్దరు కూడా డిప్యూటీ మేయర్ పైన పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఎవరికి వారుగానే యమునా తీరుగా మారిపోయి ఒక్కొక్కరు ఒక్కో ప్రాంతానికి చేరుకోవడం జరిగింది. ముఖ్యంగా వీళ్ళందరినీ కూడా ఫస్ట్ దస్పుల్లా హోటల్లో అయితే ఉంచడం అయితే జరిగింది. మొత్తం 74 మంది కూడా దస్పుల్లా హోటల్లో ఈ డిప్యూటీ మేయర్ కోసం అయితే మంతనాలు జరిపి షీల్డ్ కవర్ ఓపెన్ చేయడం జరిగింది. ఆ షీల్డ్ కవర్ ఓపెన్ చేసే దీంట్లో అయితే అధిష్టానం ప్రకటించిన పేరుగా అయితే మాత్రం ఈ ఎవరైతే 64వ వార్డు కార్పొరేటర్ ఉన్నారో అతని పేరు జనసేనకి అయితే కేటాయిస్తున్న మన విషయం అయితే తెలియజేయడం జరిగింది. అందుకు భిన్నంగా అయితే వీళ్ళెవరూ కూడా దీన్ని అంగీకరించకపోవడంతో ఎవరు 2 వర్గాలుగా చీలిపోవడంతో ముఖ్యంగా మహిళా కార్పొరేటర్లు ఎవరైతే ఆశపడ్డారో టీడీపీలో వాళ్ళు మహిళా కార్పొరేటర్లు 11 మంది టీడీపీ మహిళా కార్పొరేటర్ 11 మంది కూడా ఆ సమావేశం నుండి దస్పుల్లాలో జరుగుతున్న ఆ షీల్డ్ కవర్ ఓపెనింగ్ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ నుండి అయితే వాళ్ళందరూ వైదొలగడం జరిగింది. వాళ్ళని అనుసరిస్తూ మరొక 16 మంది అయితే బయటికి రావడంతో దాదాపు ఇదంతా కూడా ఒక తీవ్రమైన ఉత్కంఠ అయితే నెలకోవడం అయితే జరిగింది. చాలని ఇప్పటికీ కూడా జీవీఎంసీ కౌన్సిల్ లోపలికి చేరాల్సిన వీళ్ళెవరూ కూడా లోపలికి చేరకపోవడంతో ఏం జరుగుతుంది అనే ఉత్కంఠ అయితే తీవ్రంగా అయితే ఉంది. షీల్డ్ కవర్ లో వచ్చిన పేరునైతే మార్చే అవకాశం కూడా ఉందని అయితే ఇక్కడ చాలా మంది అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. దాదాపు ఇప్పటికే పేతల మూర్తి యాదవ్ కార్పొరేటర్ జనసేన నుండి అయితే లోపలికి చేరుకోవడం జరిగింది. మిగతా కార్పొరేటర్లు జనసేనకు సంబంధించిన వాళ్ళు ఎవరు కూడా ఇక్కడికి రాకపోవడం, కొత్తగా పార్టీలో చేరిన వారికి అయితే అవకాశం చూపిస్తామని వాళ్ళు చెప్పారని చెప్పేసి పార్టీ మారామని, కానీ ప్రస్తుతం మేము పార్టీ మారినా కూడా మాకు ఎటువంటి సౌలభ్యాన్ని కల్పించకుండా మాకు ఇస్తామన్న మాట తప్పారనే విషయంతో అయితే కొత్తగా వైసీపీ నుండి పార్టీలోకి చేరిన వారు అయితే దాని మీద అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా టీడీపీలో ఎన్నో ఏళ్లుగా మేము పనిచేస్తున్నాం. మేము దాదాపు 63 మంది అయితే మా యొక్క సంఖ్యాబలం ఉంది. 63 మంది సంఖ్యాబలం ఉన్నా కూడా మమ్మల్ని మీరు ఎన్నుకోకపోవడాన్ని డిప్యూటీ మేయర్ గా మాకు పదవి ఇవ్వకపోవడంతో అయితే వీళ్ళందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం అయితే జరుగుతుంది. ఇప్పుడు ఏం జరగబోతుంది అనేది తీవ్రంగా ఉత్కంఠ అయితే ఉంది. ప్రస్తుతం జీవీఎంసీ ప్రాంతం మొత్తం కూడా పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం అయితే జరిగింది. ఈ యొక్క ట్రాఫిక్ ఆంక్షలను విధిస్తూ దాదాపు ఎవరిని కూడా ఈ ప్రాంతంలోకి రానివ్వకుండా చూడడం అయితే జరుగుతుంది. ఏ సమయంలో ఏం జరగబోతుందని ఉత్కంఠ అయితే ఇక్కడ ఏర్పడడం అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఇవన్నీ ఒక ఎత్తు అయితే అసలు జనసేనకి సీట్ ఇస్తామని చెప్పేసి అధిష్టానం ఉంది. దాదాపు అంటే కూటమి నేతలు అందరూ కలిసి ఒక పేరు నుంచి ప్రస్తావించారు. 64వ వార్డు కార్పొరేటర్ అయితే
ప్రస్తావించడం జరిగింది. ఆ యొక్క కార్పొరేటర్ కి అయితే ఇవ్వడాన్ని ఎవరు కూడా అంగీకరించట్లేదు. కానీ అతడైతే దాదాపు ప్రజారాజ్యం నుండి కూడా చిరంజీవి కుటుంబానికి అలానే జనసేనకు సంబంధించి పవన్ కళ్యాణ్ తో పాటు ఈ నిత్యం నడుస్తూ ప్రజా సంక్షేమాలు చేస్తారని అయితే జనసేన నాయకులు అయితే చెప్తూ ఉన్నారు. కానీ ఎవరు ఏది చేసినా సరే కూటమి నేతల్లో అయితే కుమ్ములాట్లు అయితే ఈ రోజు ఇక్కడ నుండి ఆద్యం పోసుకునే అవకాశం ఉంది. జీవీఎంసీ ఎన్నికతో స్టాండింగ్ కౌన్సిల్ లో వీళ్ళందరూ ఏకమయ్యారు. కానీ ఇదే డిప్యూటీ మేయర్ పదవి కోసం అయితే కుమ్ములాట్లు కూడా మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది. రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా కుమ్ములాట మొదలై వాళ్ళ మధ్య ఐక్యత కనిపించిందంటే జీవీఎంసీ స్టాండింగ్ కమిటీలోనే కనిపించిందా? మళ్ళా ఈ రోజు జీవీఎంసీ డిప్యూటీ మేయర్ పదవి కోసం అయితే వీళ్ళు పోకలాడుతున్నారు. ఈ పదవి కోసం ఇక్కడే కుమ్ములాట్లు మొదలయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దాదాపు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చీలికలు జరిగే విధంగా ఉంది. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఒక పేరును ప్రస్తావించారు. అలానే ఈస్ట్ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు అయితే ఒక పేరునైతే ప్రస్తావించారు. ఈ రెండు పేర్లను కూడా పరిగణలోకి తీసుకోకుండా జనసేనలో తీసుకోవడాన్ని అయితే వాళ్ళు కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తున్నారు. దీనిపైన రేపటి పరిస్థితులు ఎలా ఉండిపోతున్నాయి, దాదాపు ఇప్పుడు జరగాల్సిన జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇంకా జరగకపోవడంపై అసలు లోపల ఏం జరగబోతుందని అయితే అందరూ కూడా ఆత్రంగా వేచి చూస్తున్నారు. శాలిని, అలాగే సూర్యప్రకాష్, ఈ రోజు అసలు ఎన్నిక ప్రక్రియ జరిగే ఛాన్స్ ఉందా? ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వారిని బుజ్జగించే ప్రయత్నం చేసే ఛాన్స్ ఉందా ఈ రోజు? దాదాపు ఆ మంతనాలు జరపడానికి అయితే ఎమ్మెల్యేలు ఎంపీలు అయితే సన్నాహాలు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఇప్పటికీ బ్రేక్ఫాస్ట్ మీట్ కి అయితే వాళ్ళు రమ్మని చెప్పడం అయితే జరిగింది. కానీ బ్రేక్ఫాస్ట్ మీట్ లోనే ఈ యొక్క పేరును ప్రస్తావించడంతో ఒక్కసారిగా ఈ మహిళలు వెళ్ళిపోవడంతో వాళ్ళతో పాటు వాళ్ళని అనుసరిస్తున్న వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా అక్కడ నుండి వైదొలగడంతో అక్కడంతా కూడా అసలు ఈరోజు ఎన్నిక జరిగే అవకాశం ఉందా లేదా అనేది ఇప్పటికి కూడా ప్రశ్నార్థకంగా మారే విధంగానే ఉంది. ఎవరు కూడా ఇప్పటికీ కూడా చెప్పలేని పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం జీవీఎంసీ ప్రాంతంలో అయితే చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఎవరు కూడా కార్పొరేటర్లు ఎవరు కూడా రాలేదు. దాదాపు 24 మంది జనరల్ గా అంటే పార్టీ విధేయులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రమే రావడం జరిగింది. ఇప్పటికీ కూడా పార్టీ ఏం చెప్తారో దాన్ని బేస్ చేసుకున్నాయి. ముఖ్యంగా కందుల నాగరాజు జనసేనలో కూడా రెండు వర్గాలుగా చేయడం అయితే జరిగింది. కందుల నాగరాజు అనే అతనైతే గతంలో ఇప్పుడు వైసీపీలో చేరి వైసీపీ పార్టీ ఉంటుండగానే విశాఖ నగరంలో ఇక్కడ ఒక పేరు తీసుకురావడానికి అయితే ఎంతో కృషి చేస్తూ కందుల నాగరాజు కూడా ముందుకు రావడం అయితే జరిగింది. కానీ కందుల నాగరాజు పేరు ప్రస్తావించకపోవడం, గతంలో దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే పదవి ఇస్తామని జనసేన నుండి క్యాండిడేట్ కి నిలబెడతామన్నారు. అలానే మేయర్ టైంలో కావచ్చు, డిప్యూటీ మేయర్ టైంలో కావచ్చు నాకే ఇస్తారని ఆశావాహంగా ఇప్పుడు ఎదురు చూడడం ఇప్పుడు నిరాశ కేంద్రం ఎదురు చూడుతుంది. అందుకు సంబంధించి డిప్యూటీ మేయర్ పదవి తనకి రావాలని అయితే ఎంతో పట్టు సాధించడానికి అయితే తను ఎంతో క్యాంపెయిన్ చేయడం కూడా జరిగింది. అందుకు భిన్నంగా ఈ రోజు అయితే ఇక్కడ అతనికి పేరు రాకపోవడంతో అతను కూడా ఈ రోజు రాకపోవచ్చు. అతని అనుచరులు దాదాపు ఒక 22 మంది అయితే ఉన్నారు. వాళ్ళు కూడా అతని సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఈ రోజు రాకపోవడం అయితే జరుగుతుంది. ఇదంతా రాకపోవచ్చు రావచ్చు అనే మధ్యలో క్వశ్చన్ మార్క్ గానే మిగలడంతో ఏం జరగబోతుంది అనేది అయితే తెలియచ్చు. 11:30 వరకు అయితే స్టాండింగ్ కౌన్సిల్ మీటింగ్ లోపలికి హాజరు కావాలి. 11:30 దాటితే లోపలికి వెళ్లే అవకాశం లేకపోవడంతో ఇక్కడ ఉత్కంఠగా అయితే అందరూ ఎదురు చూస్తున్నారు. శాలిని, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.